శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలకు వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ కు నేరుగా శ్రీవారి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వీరికి రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్ ఏర్పాటు చేసేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతించనున్నారు. వారంతా ఆలయానికి చేరుకునేందుకు ఆలయం బయట గేట్ వద్ద ప్రత్యేక ఎలక్ట్రానిక్ కార్ అందుబాటులో ఉండనుంది. ప్రత్యేక ఏర్పాట్లతో కేవలం 30 నిమిషాల్లోనే స్వామివారిని దర్శించుకుని బయటకు రావచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక శ్రీవారిని దర్శించుకున్నాక భక్తులకు 20 రూపాయలు చెల్లించి 2 లడ్డూలను కౌంటర్లో తీసుకోవాలని టీటీడీ సూచించింది. ఈ సదుపాయం పొందాలనుకునేవారు 65 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. దివ్యాంగులు, అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా లక్షణాలున్న వ్యక్తులు కూడా తిరుమల ఉచిత దర్శనం చేసుకోవచ్చని అధికారులు వివరించారు. మరోవైపు వృద్ధులు నిలబడలేని పరిస్థితి ఉంటే వారితో ఓ సహాయకుడికి అనుమతి కల్పిస్తారు. లేదంటే అటెండర్గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఐడి ప్రూఫ్గా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. దివ్యాంగులు తప్పనిసరిగా వారి ఐడి కార్డుతో పాటు ఫిజికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు తీసుకోవాలి. వృద్ధులు, దివ్యాంగులు కాకుండా పైన తెలిపిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సంబంధిత సర్జన్, స్పెషలిస్ట్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో రావాలని టీటీడీ సూచించింది. దర్శనం చేసుకోవాలని అనుకునే వయోవృద్ధులు, దివ్యాంగులు దర్శనం స్లాట్ కోసం టికెట్ను టీటీడీ వెబ్సైట్ నుంచి ఉచితంగా బుక్ చేసుకోవచ్చు.